హాయ్ అండి. ఇప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ టెంపుల్‌కి వెళ్ళాలని. ఇప్పుడు కుదిరింది. మేము నెల్లూరు నుంచి వెంకటాచలంకి 15 కిలోమీటర్స్ తర్వాత మరి 2 కిలోమీటర్స్ తర్వాత ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇప్పుడే ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. మనకి చుట్టూ పచ్చని చెట్లు, ఓపెన్ ప్లేస్ బాగుందన్నమాట. చాలా బాగుంది టెంపుల్. అలాగే ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా స్టార్టింగే మనకి నాగేంద్ర మండపం రైట్ సైడ్ కనిపిస్తుంది అన్నమాట. తర్వాత మనకి దానికి ముందే ఇంకా నవగ్రహాలు కనిపిస్తాయండి. అది నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే చాలా చాలా చెట్లు ఉన్నాయన్నమాట. చుట్టూ బాగుంది మనకి. అలాగే ఇక్కడ మనకి భక్తులు కూడా ఇక్కడ అభిషేకం చేయించుకోవడానికి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. అలాగే మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లడ్డు సదుపాయాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ మనకి నిత్యం అన్నదానం జరుగుతుంది. అన్నదానానికి కూడా ఇక్కడ మండపంలాగా చాలా ఏర్పాటు చేశారండి. నిత్యం అన్నదానం జరుగుతుంటుంది ఇక్కడ అన్నమాట. మనం ఎక్కడైనా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ అన్నదానంకి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ చాలా జనం ఉన్నారండి. అసలు మేము సండే వచ్చాము కార్తీక మాసంలో, అయినా కూడా చాలా రష్ ఉన్నారు. మేము ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. అలాగే చాలామందికి కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్ అని నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి, అన్నదానం దగ్గర చాలామంది భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అయ్యప్ప స్వామి ఇక్కడ పూజ అయ్యప్ప స్వామి మండపంలో హారతి ఇస్తున్నారండి. ఇప్పుడే తీసుకొని నేను బయటికి వస్తున్నాను. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగే ఎంట్రెన్స్లోనే మనకి స్వామి టెంపుల్ కనిపిస్తుంది. స్వామి టెంపుల్ దగ్గర బయట చాలా వసతులు ఉన్నాయండి. భక్తులు చుట్టూ పచ్చని చెట్లు, చుట్టూ ఖాళీ ప్లేస్ అన్నమాట. మధ్యలో టెంపుల్ చాలా చాలా బాగుంది టెంపుల్. ఇంకా చూడని వాళ్ళు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే ఇంకా మేము లోపల క్యూ లైన్లోకి వచ్చేసామండి స్వామి దర్శనానికని. అలాగే లాస్ట్ కార్తీక మాసంలో మేము ఆదివారం వచ్చామండి. మేము ఫ్యామిలీ అందరూ వచ్చాము ఇక్కడికి. ఇక్కడ కూడా చాలామంది భక్తులు వచ్చినారనమాట. మాకొక్కటే టెంపుల్ గురించి తెలియదు అనుకున్నా. స్టార్టింగే వినాయకుడి టెంపుల్ అండి. వినాయకుడి టెంపుల్ దగ్గర ముక్కున్న తర్వాత ఇలాగే ఇంకా చుట్టూ చూడండి చాలామంది భక్తులు వచ్చిన్నారు. అలాగే ఇక్కడ క్యూ లైన్లో మాత్రం జనం చాలామంది ఉన్నారు. అయినా కూడా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయామండి. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. స్వయంభు అయిన బ్రహ్మసూత్ర శివలింగము అని పేరు పొందిన ఆలయం. దర్శనమైన వెంటనే ఇక్కడ దీపాలు వెలిగించుకోవచ్చు. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నామండి. ఇక్కడ మండపంలో టెంపుల్ లోపల దీపాలు వెలిగించకూడదండి. ఇక్కడ మనం ఈ మండపంలో దీపాలు వెలిగించుకోవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ చెట్టుకి మనము ఎర్రటి వస్త్రంలో మనకి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆ చీటిలో రాసి ఈ చెట్టుకి ముడుపుగా కట్టుతారండి భక్తులు. అలాగే కట్టిన తర్వాత చాలామందికి కోరికలు నెరవేరాయంట. అలా కోరికలు నెరవేరే శివయ్య అని ఇక్కడ పేరు అన్నమాట. ఇక్కడ చాలామంది భక్తులు మంత్రాలు చదువుతూ ఇక్కడ
స్వామిని పూజిస్తున్నారు. అలాగే ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ మంత్రాన్ని చదువుతూ అభిషేకం చేస్తున్నారండి ఆ స్వామికి. మన స్వచ్ఛమైన మనసుతో, మన మనసులో ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వామికి గంగాజలంతో పూజించినా కూడా స్వామి నిర్మలమైన మనసుతో పూజించాలే కానీ ఆ స్వామి మనకి ఏ కష్టాలు లేకుండా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడండి. చాలామంది భక్తులు ఇక్కడ అభిషేకం కూడా చేస్తున్నారండి, చూస్తున్నారుగా. మానసాదేవి సహేత నాగేంద్ర మండపం అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, ఎంట్రెన్స్లో ఉన్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ మనకి గుడి లోపల మనకి నాగులు పుట్ట కనిపిస్తుందండి. పుట్ట దగ్గర నుంచి మనకి చుట్టూ నాగదేవతలు ఉన్నారనమాట. నాగదేవతలకి మనం మంత్రం చదువుకుంటూ 11 సార్లు ప్రదక్షిణ చేయాలన్నమాట. ప్రదక్షిణ చేసేటప్పుడు మనం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయ, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ ఈ మంత్రం చదువుకుంటూ 11 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత సంతానం లేని వాళ్ళకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తున్నారండి, చూస్తున్నారు కదా. ఆ పుట్ట చుట్టూరు దీపాలు వెలిగించున్నారు. అలాగే కుంకుమతో పూజలు కూడా చేస్తున్నారు. చాలామంది భక్తులు వచ్చున్నారండి ఇక్కడ. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు నా వీడియోని